సృష్టి సెంటర్ అక్రమాల కేసులో డాక్టర్ నమ్రతను పోలీసులు 3వ రోజు కస్టడీలో ప్రశ్నిస్తున్నారు. చైల్డ్ ట్రాఫికింగ్, ఏఎన్ఎం, ఆశా వర్కర్ల పాత్రపై పోలీసులు ఆరా తీస్తున్నారు. నమ్రతకు సహకరించిన వారి వివరాలు సేకరిస్తున్నారు. మరోవైపు సృష్టి కేసులో ఇప్పటి వరకు వివిధ రాష్ట్రాలకు చెందిన 11 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. మేనేజర్ కళ్యాణి కాంటాక్ట్ లిస్టులను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా క్రైమ్ కరెస్పాండెంట్ శశి అందిస్తారు. శశి, సృష్టి కేసులో పోలీసులు లోతైన దర్యాప్తును కొనసాగిస్తున్నారు. ఈ కేసులో అరెస్టులు చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం అరెస్టుల సంఖ్య 11 వరకు కూడా చేరింది. తాజాగా నిన్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్నటువంటి నేపథ్యంలో ఈ ముగ్గురులో 2 ఏజెంట్లు ఉంటే ఒకరు రిసెప్షనిస్ట్ ఉన్నారు. ప్రధానంగా హర్షరామ్, సంజయ్ కృష్ణ, అలాగే నందిని, ఈ ముగ్గురిని కూడా గోపాలాపురం పోలీసులు అదుపులోకి తీసుకుని వారిని రిమాండ్ చేశారు. ఇందులో హర్షరామ్, ఆ తర్వాత సంజయ్ ఇద్దరు కూడా ఏజెంట్లు, ఆ తర్వాత నందిని రిసెప్షనిస్ట్గా పనిచేస్తుంది. అయితే హర్షరామ్, ఆ తర్వాత సంజయ్ ఇద్దరు కూడాను గ్రామీణ ప్రాంతాల్లో పేదింటి బిడ్డలను ఐడెంటిఫై చేస్తారు. ఆర్థికంగా ఎవరైతే చితికిపోయి ఉంటారో వారిని ఐడెంటిఫై చేయడంతో పాటు మరోవైపు ఎక్కువ మంది పిల్లలు కలిగినటువంటి కుటుంబాలు ఎవరైతే ఉంటారో వారిని టార్గెట్ చేస్తారు, వారికి డబ్బు పేరుతో ఎరవేస్తారు. మరోవైపు అలా సేకరించినటువంటి ఆ వివరాలను కావచ్చు, లేకపోతే ఎవరైనా శిశువుని విక్రయించడానికి ముందుకొస్తే ఆ ముందుకొచ్చిన వారి వివరాలను ఆ రిసెప్షనిస్ట్ నందినికి చేరవేస్తారు. అనంతరం నందిని ద్వారా డాక్టర్ నమ్రత, మేనేజర్ కళ్యాణి ఇద్దరు రంగంలోకి దిగి ఆ తర్వాత వారికి డబ్బులు చెల్లించడం ద్వారా ఈ మొత్తం శిశువుల క్రయ విక్రయాలకు సంబంధించినటువంటి వ్యవహారం నడిపినట్టుగా ఇప్పటికే పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. కాబట్టి ఇదే అంశంలో భాగంగా ఇటు డాక్టర్ నమ్రతను, మరోవైపు కళ్యాణి కూడా ఇటు పోలీసులు విచారిస్తూ ఉన్నారు. ప్రధానంగా ఈ ఏజెంట్ల నెట్వర్క్ మీదనే ఎక్కువగా పోలీసులు దృష్టి సారించినట్టుగా నాకు తెలుస్తోంది. డాక్టర్ నమ్రత ఎంత కీలకంగా వ్యవహరించారో ఇదే వ్యవహారంలో ఆమెకు ఏజెంట్లు కూడా అంతే కీలకంగా సహకారం అందించినట్టుగా పోలీసులు అనుమానిస్తూ ఉన్నారు. సో మొత్తం ఈ వ్యవహారంలో ఏజెంట్లకు సంబంధించినటువంటి పాత్ర మీద కూడా గోపాలాపురం పోలీసులు ఆరా తీస్తూ ఉన్నారు. ఏజెంట్లు ఏ తరహాలో డాక్టర్ నమ్రతకు సహకరించారు అన్న అంశాల గురించి కూడా వివరాలను ఆరా తీసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా డాక్టర్ నమ్రతతో ఎక్కువగా టచ్లో ఉండేటటువంటి ఏజెంట్లతో పాటు అతి దగ్గరగా ఉండేటటువంటి మేనేజర్ కళ్యాణి లాంటి వాళ్ళను కూడా విచారించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రధానంగా మేనేజర్ కళ్యాణి కూడాను ఈ కేసులో చాలా కీలకంగా వ్యవహరించారు. మేనేజర్ కళ్యాణికి సంబంధించినటువంటి ఫోన్లో చాలామంది కాంటాక్ట్స్తో పాటు ఏజెంట్లకు సంబంధించినటువంటి కాంటాక్ట్ల వివరాలను కూడా అందులో గుర్తించారు. సో అందుకు అనుగుణంగానే కళ్యాణికి సంబంధించినటువంటి ఫోన్లో ఉండే డేటాను కూడా రిట్రీవ్ చేసేటటువంటి ప్రయత్నం ఇటు గోపాలాపురం పోలీసులు చేస్తున్నారంటూ కూడా చెప్పుకోవచ్చు. ప్రధానంగా పెద్ద సంఖ్యలో వీరంతా కూడా శిశువులను కొనుగోలు చేసి విక్రయించినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే డాక్టర్ నమ్రతకు సంబంధించినటువంటి ఈ వ్యవహారంలో మహిళా ఏజెంట్లు చాలా కీలకంగా వ్యవహరించారు. కేవలం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాకుండా మిగతా 6 రాష్ట్రాల్లో కూడాను మహిళలనే టార్గెట్గా ఏజెంట్లనుగా ఉంచుకుని వారి ద్వారానే ఈ శిశువులను గుర్తించడం, ఆ తర్వాత శిశువులను కొనుగోలు చేయడం లాంటివి కూడా డాక్టర్ నమ్రత అండ్ టీం ఇప్పటికే చేసినట్టుగా తెలుస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఎవరికైతే 3 కన్నా ఎక్కువగా పిల్లలు ఉంటారో వారిని డబ్బుకు ఆశ చూపడం, ఆ తర్వాత ఎవరైనా గర్భం దాల్చి తర్వాత పిల్లలు జన్మిస్తే మాత్రం ఆ శిశువును వెంటనే వీరు కొనుగోలు చేసి సరోగసి పేరిట తమ వద్దకు వచ్చినటువంటి వారికి సరోగసి ద్వారానే ఈ శిశువు జన్మించాడంటూ కూడా అబద్ధం చెప్పి వారికి ఆ శిశువును అంటగట్టినటువంటి సందర్భాలు వెలుగు చూశాయి. కాబట్టి ఎంతమందికి ఈ తరహాలో మోసం చేశారు, ఎంతమంది శిశువులను అక్రమంగా అప్పగించారు, ఎక్కడెక్కడ శిశువులను కొనుగోలు చేశారనేటటువంటి అంశాల గురించి ఇప్పుడు దర్యాప్తును కొనసాగిస్తూ ఉన్నారు. అయితే ఇప్పటి వరకు కూడా దర్యాప్తుకు ఈ 3 నిందితులు సహకరించినటువంటి పరిస్థితి. డాక్టర్ నమ్రతను మొదటి రోజు విచారించినప్పుడు పోలీసులకు సహకరించలేదు, రెండో రోజు విచారణలో కూడాను అంతంత మాత్రంగానే పోలీసులకు సహకరించినట్టుగా తెలుస్తోంది. సో ఇదే నేపథ్యంలో 5 రోజుల కస్టడీలో భాగంగా ఈరోజు 3వ రోజు కస్టడీ నడుస్తోంది. కాబట్టి సో ఇప్పటికే కావాల్సినంత సమాచారం కూడా డాక్టర్ నమ్రత నుంచి రాలేదంటూ కూడా పోలీసులు ఇప్పటికే ఆమెను విచారించే ప్రయత్నం చేస్తున్నారు. ఇదొక అంశం. అయితే కళ్యాణి, ఆ తర్వాత ఏజెంట్ సంతోషి, ఈ ఇద్దరి నుంచి మాత్రం కొంత సమాచారం రాబట్టగలిగారు. వీరిచ్చేటటువంటి సమాచారం ఆధారంగానే మిగతా వారి మీద నిఘా పెట్టారు. మిగతా వారిని కూడా అరెస్ట్ చేస్తూ ఉన్నారు. అయితే అరెస్ట్ చేసిన తర్వాత వారి నుంచి ప్రాథమికంగా సమాచారం సేకరించి వాటిని స్టేట్మెంట్ రూపంలో రికార్డ్ చేస్తున్నప్పుడు ఆ స్టేట్మెంట్ రికార్డ్ ఆధారంగానే మరికొంతమంది మీద కూడా అరెస్టులు చేస్తూ ఉన్నారు. సో ఇంకా సమీప కాలంలో మరికొన్ని అరెస్టులు కూడా ఉండబోతూ ఉన్నాయి. ఈరోజు ఈ సృష్టి ఫెల్ట్కి సంబంధించిన అంశం మీద మరింత డీటెయిల్గా ఒక ప్రెస్ నోట్ కూడా మీడియాకు పోలీసులు రిలీజ్ చేయబోతూ ఉన్నారు. స్టూడియో. థ్యాంక్ యూ శశి.